ఏఐ అంటే ఏమిటి? అసలు ఏఐ ఎప్పుడు మొదలైంది? ఏఐ మనుషులకు లాభమా లేక నష్టమా? భవిష్యత్తులో ఏఐ ఎలా ఉండబోతుంది? ఏఐ వల్ల నీ జాబ్ పోతుందని భయపడుతున్నావా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏఐ అంటే ఏంటి? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలా ఆలోచించే యంత్రాన్ని చైతన్యం ఇచ్చిన టెక్నాలజీ. నవేడేస్ ఏఐ ఈజ్ యూజింగ్ ఎవ్రీవేర్, ఈవెన్ ఫ్రమ్ వాయిస్ అసిస్టెంట్స్ టు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఆల్సో ఇన్ ఎడ్యుకేషన్, మిలిటరీ అండ్ డిఫెన్స్ అండ్ సో ఆన్. అసలు ఏఐ ఎప్పుడు మొదలైంది? 1950లో మొదలైన ఏఐ 2010 వరకు కేవలం ల్యాబ్స్ లోనే మిగిలిపోయింది. అప్పుడు 2010 తర్వాత ఫోన్స్, యాప్స్ డైలీ లైఫ్స్ లోకి వచ్చేసింది. అప్పుడు ఏఐని ఎవరు పట్టించుకోలేదు, కానీ అదే ఏఐ ఇప్పుడు ఎవరిని పట్టించుకోవడం లేదు. ఇది మనుషులు చేసేవి చేయలేనివి మనుషుల కంటే బాగా చేయగలదు. ఏఐ వల్ల లాభాలు ఏమున్నాయంటే, ఏఐ మనకి ఫాస్ట్ అండ్ ఎగ్జాక్ట్ డిసిషన్స్ ఇవ్వగలదు. మనిషి 10 గంటల్లో చేసే పనిని ఏఐ 10 నిమిషాల్లో చేయగలదు. ఏఐకి నైట్ షిఫ్ట్స్, స్లీప్ మోడ్ అంటూ ఏదీ లేదు. అది 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఏఐని ఎన్నో కంపెనీ ఇంటర్వ్యూస్ మరియు ఎగ్జామ్ ట్యూటర్ గా ఉపయోగిస్తున్నారు. నువ్వు వాడే ఈ నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏఐ నీ టేస్ట్ ని సజెస్ట్ చేస్తుంది. ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్సిడెంట్స్ తక్కువ, సేఫ్టీ ఎక్కువగా పాసిబుల్ అయ్యే కార్స్ రానున్నాయి. ఏఐ వెదర్ ని ముందే ప్రెడిక్ట్ చేయగలదు. అలాగే హెల్త్ కేర్ లో ఏఐ స్కాన్ చేసి మల్టిపుల్ డిసీజెస్ ని ఒకేసారి ఐడెంటిఫై చేయగలదు. ఏఐ వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, ఉద్యోగాలు ఆగిపోవడం. ఏఐ వచ్చాక మనందరికీ ఈజీ అయింది, కానీ చాలా మందికి జాబ్ కెరీర్ ఎండ్ అయింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ వీక్ అయిపోతుంది. ఈ జనరేషన్ లో చాలా మందికి గూగుల్ లేకుండా ఒక్క డౌట్ కి కూడా ఆన్సర్ తెలియదు. చాట్‌జీపీటీ వాడకుండా మీ మైండ్ పనిచేస్తుందా? ఇలా మొత్తం ఏఐ పైన డిపెండ్ అయితే మనలో ఉన్న క్రిటికల్ థింకింగ్, డిసిజన్ మేకింగ్ స్కిల్స్ స్లో అవుతాయి. ఏఐకి నో ఎమోషన్స్, నో మోరల్స్. ఏఐకి మంచి చెడు అంటూ ఏమీ లేదు. ఒక ఆల్గరిథం ని బట్టి డిసిజన్స్ తీసుకుంటుంది. అలా దాన్ని హెల్త్ కేర్ లో ఎక్కువగా వాడితే ఎంతో మంది అమాయకమైన ప్రజలు సఫర్ అవుతారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది రియల్ ఫ్యూచర్. ఆల్రెడీ మన లైఫ్ లో ఉంది, కానీ వస్తున్న ఏఐ ఫ్యూచర్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని భయపడుతున్నారా? ఏం పర్లేదు, కొత్త జాబ్స్ రానున్నాయి. వాటి కోసం మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. ఏఐ నీపై ఆధిపత్యం ఉండేలా కాదు, నీపై ఏఐకి ఆధిపత్యం ఉండేలా చూసుకో. చాట్‌జీపీటీ, గిబ్లీకి ఇచ్చిన ఫోటోస్ ఎటు వెళ్తున్నాయి? అసలు వాటిని ఏం చేస్తున్నారు? ఏఐ స్కాన్ చేసిన డేటా సేఫేనా? భయపడకండి, అంతా సేఫే. ఫోటోస్ ని జనరేట్ చేసి ఇస్తుంది, కానీ ఆ డేటాని ఎక్కడా లీక్ చేయదు. వాళ్ళే స్టోర్ చేసుకొని ఒక పర్టికులర్ టైంలో పర్మనెంట్ గా డిలీట్ చేస్తారు. అండ్ చాలా మంది మన వ్యూవర్స్ చూస్తున్నారు, కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. I requesting you all to please subscribe our Vamsi TV Tech. ఒక చిన్న సలహా, పర్సనల్ ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్, క్లోజ్అప్ పిక్స్ అప్లోడ్ చేయడం కొంచెం అవాయిడ్ చేయండి. వెరిఫైడ్ సెక్యూర్ యాప్స్ మాత్రమే యూజ్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీస్ ని చెక్ చేసుకోవడం మ్యాండేటరీ. ఏఐ ఒక రకమైన మనిషి, కానీ మనిషి అంత మంచిది కాదు. జాగ్రత్తగా వాడండి. ఏఐ నేర్చుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఎలా వాడాలో తెలుసుకోండి. ఏఐని ఎంత మంచిగా వాడుకుంటే మనకి ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఏఐకి ఉన్న స్పీడ్కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోడైతే ప్రపంచ జీవనమే మారిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఏఐ పైన అవగాహన పెంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ టెక్. అలాగే మాకు సపోర్ట్ చేయడం కోసం కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.